ఎన్నికలకు దగ్గరకు వచ్చేస్తున్నాయి. షెడ్యూల్ వాస్తవంగా ఇవాళ రేపా అనుకుంటుంది. 11 అన్నారు, 15 అన్నారు, 4, 7, 9, 11, 15 కూడా వచ్చేస్తుంది. ఎప్పుడవుతుందనేది చూడాలి. ఇవాళ ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన వచ్చేటప్పటికి మరి ఈ లోపుగా అప్పులకు సంబంధించి ఇప్పుడు ఈ నెలలో కొన్ని పథకాలు, ఇప్పుడు ఈబీసీ నేస్తం పథకానికి డబ్బులు, అట్లాగే మొన్న ప్రకటించినటువంటి చేయూత డబ్బులు, ఇవన్నీ వేస్తూ ఉండాలి. కాబట్టి అప్పులు సహజంగా నడుస్తుంటుంది. ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు కొత్తగా అప్పు తీసుకున్నారు. వచ్చే నెల లోపుగా ఎంత అప్పులు అంటే ఈ షెడ్యూల్ విడుదల లోపు తీసుకోవాలి. ఆ తర్వాత అయితే ఈసీ చేత చెప్పి అడ్డు పెట్టించేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఈసీ చేత అప్పులు తీసుకోనీయకుండా చేయాలన్నది. అప్పుడు వచ్చే నెల జీతాలు రానియకుండా, వచ్చే నెల పెన్షన్లు ఇవ్వనివ్వకుండా జగన్ని ఆపితే ఆ పరిస్థితిని అడ్డుపెట్టి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి జగన్ నాశనం చేసేశాడు అని చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళాలన్నది తెలుగుదేశం పార్టీ ప్రయత్నంలాగా కనబడుతోంది.